గురుగారు ఇప్పుడు మీ వీడియో బాగా వైరల్ అవుతుందండి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన ఒకే ఒక మాట అక్షర సత్యమైంది ఈరోజు. సో మీరు ఆ రోజు ఏం చెప్పారు ఒకసారి ప్రేక్షకులకి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తారా? తప్పకుండా. మన పవన్ కళ్యాణ్ గారు కాకుండా అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది కూడా దేవాలయంలో అర్చన విధానం, పూజల గురించి వారి యొక్క పదవుల కోసం పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని పార్టీల వారికి మేము ఎటువంటి వారికి కూడా ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా అందరికీ సమానంగా ఆశీర్వచనం చేస్తూ ఉంటాము. అయితే వారు పవన్ కళ్యాణ్ గారి తరపున ఉన్నవారు కానీ ఇంకా మిగతా వారు గారు ఉన్నా కానీ నేను ఒకటే చెప్తాను, వచ్చిన పూజలు చేయడం మా ధర్మం. కానీ ఖచ్చితంగా అవుతుంది అందరికీ. కొంతమంది ముందు, కొంతమంది వెనక. ఎంత పూజా ఫలం ఉన్నా, జాతక బలం ఉన్నా, అదృష్టం కొంతన్నా ఆవగించంతన్నా ఉండాలి. ఓడల బండ్లు ఓళ్ళు అవుతాయి. ముందు రాకపోయినా తర్వాతన్నా ఉంటుంది. కావని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి, ప్రజా నమ్మకం, మనం చేసే నిబద్ధత, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలో, ఏ విధంగా ఉన్నామో, మన యొక్క పదవులు వచ్చే కాకముందే కాకుండా పదవులకు ముందు మనం ఏం చేసామో మన వ్యక్తిగత కూడా ఆలోచించుకొని ప్రయత్నం చేస్తే కర్తవ్యం మనవంతు, కాపాడు యొక్క భగవంతుడి యొక్క వంతుగా మీకు పనవుతుందని ఆ రోజు చెప్పాను. అదే విధిగా జరిగింది అని చెప్పబడుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో మీరే అనుకుంటా, నాకు తెలిసి ఫస్ట్ టైం చెప్పింది. అవును, ఇంకెవరో చెప్పలేదు అనుకుంటా. సుమారు ఇది ఎంతకాలం అవుతుందండి గురుగారు? నా లెక్క ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా 2 ఉభయ రాష్ట్రాలలో కూడా కలిపి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారి అభిమానంతో చిన్నవాడు, పెద్దవాడు, ధనవంతుడు, బీదవాడు అనే భిన్నాభిప్రాయం లేకుండా అందరికీ సమానంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారు. కాబట్టి ముందు అది చూచాను. అప్పటికప్పుడు అమ్మవారిని దక్షిణామూర్తి కానీ, శ్యామలాదేవి కానీ ఎవరినైనా సరే మనసులో స్ఫురించుకొని వారికి పరమ పావనమైన ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క అమ్మవారి యొక్క స్తోత్రం స్ఫుతించుకొని వారు ఆశీర్వచనం అడగటం, వారు ఆనందపడటం, అప్పటికప్పుడు చెప్పటం మొట్టమొదటిసారిగా నేనే చెప్తున్నానని గత లక్షల మంది, ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. కనీసం 6 లక్షల పైబడి ఈ యొక్క వాయిస్ అన్ని రకాలుగా వచ్చినాయని చూచాము. అది వారి యొక్క నిబద్ధత, వారి యొక్క సంస్కారం వల్ల అలా చెప్పబడింది తప్ప ఇంకేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు అప్పుడు ఫస్ట్ టైం కలవడం, అంత ముందేనా కలిసారా? ఫస్ట్ టైం అనండి. గత 4-5 సంవత్సరాల క్రితం నా గురించి అనేక మంది రకాలుగా అప్పుడు చెప్తూ ఉంటారు. ఇక్కడ పలానా రాజకీయాలుగా రాష్ట్రపతి కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, 2014లో చంద్రబాబు నాయుడు గారు కానీ, 2019 గారికి వైసీపీ గారు కానీ ఎవరికైనా ఆశీర్వచనం చేస్తే అందరికీ సమార్థంగా అందరికీ ఆశీర్వచనం ఉంది అప్పటికప్పుడు. కాబట్టి అయితే వారు ఏంటంటే పలానా వారు ఉన్నారండి నా దగ్గర చెప్పుకోండి, వారు చెప్తే ఖచ్చితంగా అవుతుంది అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి పదవి కోసం 4 వస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. జ్యోతిషులు, సిద్ధాంతులకు కానీ, మీడియా ప్రతినిధులకు కానీ, రాజకీయ నాయకులు కానీ నేను చెప్పే ఒక మాట, అది ప్రతికూలం వచ్చు, సానుకూలం వచ్చు. నిబద్ధతగా చెప్తున్నా వినండి. 4 వస్తారు. 4 వచ్చి ఇప్పుడు నలుగురు నాకు ఒకటే పదవి కావాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే 4కి మేము సమానంగా చేస్తాము. కానీ 4 భాగాలు తీసుకోవాలి. ఒకటి జాతక బలం, 2వది అదృష్టము, 3వది చిత్తశుద్ధి, 4వది ప్రజా నమ్మకం కావాలి. కాబట్టి ఈ 4 కలిసి యొక్క కలయికే వారి యొక్క సత్ఫలితాలని చెప్పబడుతుంది. దానివల్ల నిబద్ధత తొందరగా ఫలిస్తుంది. కేవలం పూజలు చేసి జాతక బలం వల్ల బేస్ అవటం, పీఠాధిపతులను ఆశ్రయించటం, హోమాలు చేయటం, మనం పిల్లిని చంపించి గుడిని కట్టించాలంటే అవదు. కొంతమంది అదృష్టం వల్ల ముందు వస్తుంది పదవి, తర్వాత అది పదవి పడిపోతుంది. కాబట్టి కేవలం జాతక బలం మీదే మాత్రం బేస్ అవ్వద్దు, పూజా బలం వద్దు, మంత్రబలం మీద, మంత్రవాక్ సిద్ధి మాత్రం పనిచేయాలన్నా వాళ్ళలో చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి, ప్రజా నమ్మకము, వాళ్ళలో న్యాయబద్ధత అనేది ఒకటి ఉండాలి. దానివల్ల వీరికి అన్ని కలిసింది. కాబట్టి ఈ విధంగా సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథాం వితతో దేవయాన. కాబట్టి అనృతం ఎప్పుడు పనిచేయదు. సత్యం ముందు కాబోయిన తర్వాత అన్న గెలుస్తుందని ప్రజల్లో కూడా అభిప్రాయాలు, వారు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఏది నమ్మకమా, ఏది అనమ్మకమా, ఎవరు మేలు చేస్తారు ఏమిటో అందరినీ చవిచూచారు. కాబట్టి ఆ యొక్క నమ్మకము, ఈ యొక్క మంత్రబలము, ఫలము. కానీ ఒక్కటి మాత్రం నిబద్ధత చెప్తాను. నేను అందరినీ విమర్శిస్తున్నానని కాదు. కొంతమంది అనేక మంది సిద్ధాంతులు, పురోహితులు అవచ్చు, ఏ మంత్రిస్తే వాళ్ళకి చెప్పడము, వాళ్ళు టార్గెట్ చేసి టార్చర్ పెట్టడం వల్ల భయంతో చెప్తారు తప్ప మీకు ఈ పని అవుతుంది అని వాళ్ళతో చెప్తారు. నేను అలా చెప్పను. పని అవుతుందని అవ్వకపోతే మీ మంత్రాలన్నీయో చింతకాలు రాలుతాయి, మీ మంత్రాలన్నీయో అపహాస్యంగా మాట్లాడుతున్నారు. కాదు, అది మీ యొక్క భయంతో చెప్పచ్చు, భక్తితో చెప్పచ్చు, మీరేమైనా టార్గెట్ చేస్తారని చెప్పచ్చు. కానీ నేను ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ
నిబద్ధతగా మీరు చేయండి, ప్రజల్లో నమ్మకం చేయండి, కర్తవ్యం మీ వంతు కాపాడు ఆ వంతు అవుతుందని ఆ విధంగా నా అందరికీ అలాగే చెప్పాను. సత్యమేవ జయితే అనే గెలుస్తుందని చెప్తున్నాను. అది నా యొక్క నిబద్ధత. మీరు ఆ రోజు చెప్పింది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆయన నవ్వుతా చూస్తే మామూలుగా అంత ఎప్పుడు నవ్వలేదేమో అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అంత సత్యం. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారిని నవ్వించిన పూజారి గారు, పూజారి గారు అసలు రాక్స్ అది ఇది అంటున్నారు. సో మీకు ఆ రోజు మీకు ఎలా అనిపించింది? నాకు భగవంతుడు చెప్పిన వాక్సిద్ధి అప్పటికప్పుడు చెప్పుకునే తప్ప వారు వస్తున్నారని ముందుగా దానికి రిహార్స్ చేసుకుంటూ దాన్ని వల్లి వేసుకుంటూ ఉండదండి నాకు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వాక్యం ఏమిటి అంటే, ఆ రోజు ఒక 2 రోజుల ముందే మాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, చేనేత గర్జన కోసం, ఈ విధంగా ప్రజలకి న్యాయం చేయడం కోసం వస్తున్నారు, ఆశీర్వచనం చేసి పూర్ణ కుంభ స్వాగతం చెప్పాలంటే సరే మన వృత్తిపరంగా అందరికి చేయాలనుకున్నాను. చేసేసరికల్లా వారి యొక్క ఆనందము, వారి యొక్క నమస్కారాంజనేయులు చేయటం, వినయ విధేయులతో చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఇసుకోకుండా ధర్మబద్ధంగా వస్తుంటే అప్పటికప్పుడు ఊహించుకొని చెప్పడం, ఆ చెప్పిన తర్వాత ఆశీర్వచన ఇంద్రత మంత్రముగ్ధులే అలింగనం చేసుకుంటాం, ఆనందదాయకం. అది తెలిసిన 2 సంవత్సరాలకి ఈ యొక్క వీడియో ద్వారా మళ్ళీ నాకు జనసేన కార్యక్రమాలకి కార్యాలయాన్ని విజయవాడ బెంజీసెట్ దగ్గర ప్రారంభం చేస్తే మళ్ళీ నన్ను పిలవటం, మళ్ళీ ఇప్పుడు ఆ ఫోటోల్లో కూడా ఉన్నాయి, మళ్ళీ ఆలింగనం చేస్తూ ఆయన గుర్తుపట్టడం నాకు ఆనందదాయకం. ఎందుకంటే అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం నేను చేయటం ఏమిటో మళ్ళీ నన్ను ఎక్కడో చూశానబ్బా అని వారు అంటాం, వారి పక్కన వాళ్ళు ఆ రోజు మీ ఆశీర్వచనం చేయటం, ఆయన మళ్ళీ పాదాభిమంత్రం నమస్కారాలు చేస్తూ అలింగనం చేయటం నాకు ఆనందదాయకంగా ఉంది. ఆ విధంగా వారికి చేయటం మొట్టమొదటిసారిగానే ముఖముఖిగా చెప్తున్నాను. అది మీరు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారితో? ఆ వీడియో మాట్లాడే అలింగనం కూడా ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. అయ్యా మీరు ఎక్కడ ఉంటారు, ఆ పక్కన వాళ్ళు కూడా ఆయన కార్డు తీసుకోకూడదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆయన కింద ఉన్న గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తులు కేవలం ద్రవ్యం కోసం వేరే పార్టీలలో అటు అడుగు ఇటు అడుగు పెట్టడం వల్ల ఆయనకి భిన్నాభిప్రాయం కలిగించడం వల్ల కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం తప్ప, కానీ ఆయన నిబద్ధత, ఆయన పట్టుదల, కార్యదీక్ష ఎప్పుడు విఫలం కాదని సఫలం నిరూపించుకున్నారని మరొకసారి చెప్తుంది. ఏ పార్టీ వారైనా సరే నిబద్ధత ఉంటే అన్ని జయము కలుగుతుంది. ఈనాడు ఓటమైతే రేపు గెలుపు అనేది ఉంటుందని అది నిదర్శనమైంది. ఈ లోపు మేము కలవలేకపోవటం, మధ్యవర్తుల ద్వారా డైరెక్ట్ గా పాప వారు రాలేరు కదా, ప్రజలను చూసుకోవాలా, ఎన్ని అవరోధాలు చూసుకోవాలా, అవరోధాలు విరోధాలు తొలగిపోయి ఆరాధన వల్ల వారికి మంచి జరుగుతుందని మరొకసారి చెప్తున్నాను. మీరు మాట్లాడిన వేదిక ఎక్కడండి ఆ రోజు? ఇక్కడ మన నాగార్జున యూనివర్సిటీ అనే మన మంగళగిరి గుంటూరు వెళ్లే హైవేలో వెళుతుంటే మధ్యలో ఉంటుంది. అక్కడ శ్రీలంక చేనేత వారు పాప కార్మికులందరూ కలిసి అక్కడ స్టేజీ పిలిపించి ఆయన పిలిపించారు. ఆ స్టేజీ కట్టించి ఆ రోజు పిలిపించారు నాకు ఇక్కడ కొంతమంది. ఆ ప్రకారంగా అప్పుడు చేయవలసి వచ్చింది. ఓకే, మీరు చెప్పింది ఒకటి జరిగిపోయింది, ఇంకా రెండోది ఉంది. అది ఏంటిది? 2014లో కూడా నేను యూనివర్సిటీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పూర్ణ గంభంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ, 2020లో మీరు వచ్చినప్పుడు వైసీపీ గారు వచ్చినా కానీ అందరూ సమానంగా చేశారు. అయితే ఏంటంటే కొంతమందిని అడిగారు, ఏమంటే ఏ పార్టీ వస్తుంది, 2019లో అన్నారు, 2014లో అన్నారు, 2019లో మధ్యమం, అది మాత్రం వస్తుందని నేను చెప్పను. అది ఇది చెప్పాలా, రెండుటి చెప్పాలా. నిబద్ధత, ప్రజా నమ్మకం, అది అదృష్టం వల్ల రావచ్చు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడవుతాయి. కానీ చాలా మంది ఏంటంటే ఏమండి వస్తుందని వాళ్ళు ఏదో చేస్తారని నమ్మకంతో వేయి ఉండొచ్చు ఓట్లు, అది కూడా నేను చెప్పను. చెడు చెప్పను, మంచి చెప్పను. కానీ ఏంటంటే లౌకికంగా నేను చెప్పే మాట ఏమిటంటే, ఒకటి ప్రాతర్యైవ జగతీత చక్రవర్తి సాయం సయైవ విపినే జటిల తపస్వి మాకురు ధనజన యవ్వర గర్వం హరతి నివేశ కాల సర్వం. ప్రాతర్యైవ జగతీ చక్రవర్తి అంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. నిన్నట పూల మినబడి కట్లమ్ముతాడు, కట్లమ్ముడు పూలు అమ్ముతాడు. ఒక్కొక్కడు అదృష్టం ముందు వస్తుంది, తర్వాత అదృష్టం తర్వాత వస్తుంది. ముందు దురదృష్టం, తర్వాత దురదృష్టం వస్తుంది. అలా కొంతమంది అదృష్టం ఎక్కువగా ఉండటం వల్ల అది జాతక ఫలం అన్నాం. జాతక ఫలంలో చాలా మంది అంటారు, ఏమన్నా ఆయన జాతకం బాగుంది, 2019 ఒక్కో పార్టీకి ఇచ్చింది ప్రతిపక్షం వాళ్ళు, ఈయన బాగుంటే అది పొరపాటండి. జాతక బలం మీద ఒక్కడే బేస్ అవ్వద్దు. ఒకే రోజులో ఒకే నెలలో ఒకళ్ళు పుడతారు, దేశంలో అందరూ పుడతారు అదే సమయంలో. ముఖ్యమంత్రి పుట్టినప్పుడు అందరూ పుట్టారు కాబట్టి అందరూ ముఖ్యమంత్రులు అవ్వచ్చుగా. ఒక తల్లికి 4 బిడ్డలు పుడతారు, కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, కండక్టర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు. మరి అందరూ ఒకటే వృత్తి ఇవ్వాలిగా, ఎందుకు అవ్వట్లేదు? ఒక్కసారి మీ ఆత్మ సాక్షిగా ఆత్మ విమర్శ చేసుకోమని నేను సిద్ధాంతంగా చెప్తున్నాను. కేవలం 25% ఈ జాతక బలం, జాతక చక్రం నేను చెప్తున్నానంటే, ఈయన జాతక చక్రం ఇచ్చారంటే చాలా మంది మీకు చెప్తున్నట్టు బాగుంది, బ్రహ్మాండంగా ఉందంటే నువ్వు ఏదో పదవి తీసుకుంటావు, నలుగురికి బాగుంది, నలుగురు ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ ఇది ఆలోచించండి, బాగా రిపీట్ చేసుకుని మళ్ళీ. ఆ నలుగురికి బాగుంది నేను అంటాను. జాతక బలం ఏ విధంగా ఉంటుంది? పదవి అనుకోవచ్చు, గృహం కొనుక్కోవచ్చు,
మీ అమ్మాయికి కన్యాదానం వివాహం కాని వారికి వివాహం వచ్చు, మీ కోర్టు వ్యవహారాలు గెలవచ్చు, అలా ఉంటుంది. కానీ అంతే పూర్తిగా మీరు నలుగురు బాగుంటుంది, నలుగురు ముఖ్యమంత్రులు అవుతారని కాదు. కేవలం ఆ యొక్క జాతక బలం అనేది ఒక స్కానింగ్ లాంటిది. ఒక రోగి వాడు ఉన్నాడు, పేషెంట్, ఆయనకు రోగ నిర్ధారణ చేయడానికి డాక్టర్లు ఏ విధంగా స్కానింగ్ చేసుకొని ఎక్స్రే తీసుకొని రోగ నిర్ధారణ కోసం చేయి విధానం, ట్రీట్మెంటు, మందులు ఏ విధంగా చేయవలసిన పద్ధతులు ఎలా చెప్తాడో జాతకం అనేది అటువంటి బాడీలో ఉన్న స్కానింగ్ లాంటిదే జాతకం. మనం ఏ దేవుడు చేస్తే ఏ గ్రహం చేస్తే బాగుంటుందో అని ఒక్కటే కాదు, దైవ పూజలు చేసినంత మాత్రాన ఫలితం కాదు, దాన ధర్మాలు చేస్తే ఫలితం కాదు, తుచ్చమైన కోరికలతో చేస్తే ఇది ఫలితం కాదు. మనలో మానవ సేవ మాధవ సేవ ఉండాలి దృక్పథం. భగవంతుడా నీవే దిక్కుంటూ ఒక పక్క పిల్లిని చంపించి గుడిని కట్టించాలంటే పాపం పోదు, దేని ఖాతా దానికే ఉంటుంది. కాబట్టి ప్రజల్లో నమ్మకం కావాలి, మనలో నిబద్ధత ఉండాలి, నిస్వార్థం ఉండాలి, చేసే పనిలో దైవ కార్యము సనాతన ధర్మానికి విశ్వాసం ఉంటే ఈ 4 గుణాలు కలిగిస్తుంది ధర్మము, ప్రజాశక్తి, చిత్తశుద్ధి, ఈ జాతక బలం. ఈ 4 కలిసిన యొక్క కలయికే ఈ యొక్క గెలుపు ఓటములు యొక్క వాళ్ళ యొక్క పరివర్తన బట్టే నడుస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను శ్యామసుందర శాస్త్రిగా. అంటే ఈ జాతకం అనేది 100% చూసుకోకూడదు. పీఠాధిపతులు జ్యోతిష సిద్ధాంతులు ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఇచ్చే పైకం వల్ల వచ్చు, లేదా వాళ్ళని మెప్పుదల కోసం చెప్పొచ్చు, ఏదో అనుకోకుండా వీళ్ళకి అయ్యింది అనుకో లక్కీ ఛాన్స్గా, అబ్బా ఆ సిద్ధాంతి ఆ పీఠాధిపతి చెప్పబట్టి అయ్యిందంటారు. ఇది మాత్రం నేను చెప్పను, అది సిద్ధాంతులు ప్రతికూలమైనా సరే ఎవరైనా సరే సత్యం. ఎందుకంటే నేను చెప్పిన మాట ఈ యొక్క పాయింట్కి ఎవరైనా ఆలోచించండి. ఒకే నెలలో ఒకే రోజులో అందరూ పుడతారే, మరి అందరూ కలెక్టర్లు అందరూ ముఖ్యమంత్రులు ఎవరే ఆలోచించారా? మరి కేవలం జాతక బలం మీద ఎప్పుడు బేస్ అవుతుంది. అది 25% 25%, 75% చెప్పాగా. 25% ప్రజాశక్తి నమ్మకం, 25% వాళ్ళు నిబద్ధత, 25% వాళ్ళ పూజా ఫలమే. ఈ యొక్క 4 గుణాలు కలిసిందే జాతక ఫలము. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి కష్టం వల్ల దక్కిన ఫలితం అంటారు. ఆయన 50% కష్టం ప్రజల యొక్క. ఆయన ఒక్కటి ఆలోచించుకోండి, ఏ పార్టీ అయినా ఒక్కసారి మనసుకు ఆలోచించుకోండి. వ్యక్తిగతం కుటుంబంలో అనేక మంది సమస్యలు ఉంటాయి, ఇది బాగా ఆలోచించుకో. అన్ని పార్టీల వరకు నేను చెప్తున్నాను. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో వచ్చాడు, రాజకీయం రాకముందు కూడా ఆయన సినిమాలో హీరో కాదు, రియల్ హీరోగా కూడా చెప్తున్నా. ఆయన పార్టీ కాదు నేను, ఎందుకంటే అందరి యొక్క అభిమాన్ని. ఎందుకని అడుగుతున్నారు చెప్పారా? ఎవడైనా మనిషి రోడ్డు మీద పడితే అయ్యో పాపం అంటారు, కొంతమంది 10 మంది కోసం చేస్తారు. గుప్త దానాలు ఆయన తెలియకుండా అనారోగ్యం వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న పేషెంట్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి తన యొక్క చిత్రసీమలో వచ్చిన ద్రవ్యాన్ని సగం వినియోగం చేశాడండి. ఆయన వాళ్ళ రాజకీయం రాకముందు నుంచి కూడా మొదటి నుంచి ప్రక్కనున్న వాళ్ళు దాని యొక్క రిలేషన్లో ఉన్నవారు కూడా తెలియచేశాడు. కాబట్టి ఆ నిబద్ధత కావాలి. కాబట్టి భగవంతుడికి ఎప్పుడైనా చేసినా ఏం చేసినా ఒకళ్ళు పెట్టినా ఒకసారి పెట్టినా చాలు, కానీ మనం చేసే పని కూడా నిస్వార్థం ఉంటే ఆయన సంతోషిస్తాడు. దేవుడు పూజలు చేయబని పర్వాలా, ఆపదలో ఉన్న వారిని కాపాడితే మాత్రం అది దేవుడు కూడా సంతోషిస్తాడు, ప్రజల్లో నమ్మకం కూడా వస్తుందని మరొకసారి చెప్తున్నాను. ఆయన విధంగా పార్టీ రాకముందు కూడా అనేక రకాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు. ఎదుటివాడి బాధ కలిగితే ఆయన ముందు బాధపడతాడు, ఆయనకు వచ్చినట్లుగా కంటిదిగా. అది పవన్ కళ్యాణ్ గారు చూచాం, అందరూ చూచా కాదు, ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ వాళ్ళని ఒప్పుకోవాల్సింది ఆ మాట. నేను అంటాం కాదు, కుటుంబంలో వ్యక్తిగతాలు మనకు అనవసరం, చేసే పనిలో నిబద్ధత ఉండాలి. అది ఎవరు చేసినా అందరికీ మంచిగా జరుగుతుంది, అది కావాలి. నిజమైన స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛంద కార్యక్రమాలుగా, సనాతన ధర్మంగా, నిస్వార్థంగా, మానవతా దృక్పథంగా 75% మనకు ఉందనుకోండి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ప్రజలే మన దగ్గరకు వస్తారు. ప్రజల కోసం మనం వెళ్ళక్కలా, ఓట్లకి నోట్లు పెట్టి కొనుక్కోకలా. నోట్లు పెట్టి కొనుక్కుంటారు అందరూ, డబ్బులు తీసుకుంటారు, ఇంకోళ్ళకి ఓట్లు వేస్తారు. ఏంటి నమ్మకం? ఆ డబ్బులు తీసుకుని నీకు వేస్తాడని? అది కూడా స్వార్థమే, అది కూడా అపవిత్రమే. డబ్బులు పెట్టి కొనుక్కొని చేయటం, కొడి చేయటం కూడా చేయకూడదు, తప్పు. కానీ లోకమానం అట్లా జరిగిపోతుంది, అది లెక్క. ఓకే.